నేనైతే చాలా బాగున్నాను అండ్ కొంచెం ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను. జనరల్గానే నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం అనమాట. అనుకుంటాను అంటే ఎప్పుడు కొంచెం సేవింగ్స్ ఉన్నా కూడా గోల్డ్ తీసుకోవాలి అని అనుకునే టైప్ నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా సేవ్ చేసుకోవడం ఇష్టం ఉంటుంది మనీ. నాకు మాత్రం గోల్డ్ రూపంలో సేవ్ చేసుకోవడం ఇష్టము. ఇంకా రాజేష్ని ఎప్పుడు కూడా మోస్ట్లీ తను ఏమన్నా గిఫ్ట్స్ ఇచ్చినా దాన్ని ఇచ్చినా గోల్డ్ తీసుకుందాం అని అడుగుతూ ఉంటాను అనమాట. తనకేమో అలా నచ్చదు, ఎందుకు ఊరికే గోల్డ్ అని అన్నట్టు మాట్లాడతాడు. బట్ ఏమో నాకు ఇష్టం, బికాస్ నేను పెరిగొచ్చిన సిచ్యువేషన్స్ అలాంటివి. అంటే గోల్డ్ లేకపోతే తక్కువగా చూడడం, ఏదో మనకి మంచిగా ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకొని వెళ్తే తెలియని ఒక రెస్పెక్ట్ ఇవ్వడం, లేకపోతే మంచిగా చూడకుండా ఉండడం. చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళని కొంచెం డిస్టర్బెన్స్గా చూడడం చూస్తూ పెరిగాను కాబట్టి నాకు అలా ఉండాలి అని అనిపిస్తుంది. అండ్ ఈరోజు కూడా గోల్డ్ షాపింగ్కే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఈ షాపింగ్ ఏంటంటే మేము రిలయన్స్ జ్యువెలరీలో గోల్డ్ స్కీమ్ కట్టాము. ఇదైతే నాకు సర్ప్రైజింగే. అంటే ఇప్పుడు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు నేనే వెళ్తున్నాను, కానీ ఈ స్కీమ్ కట్టడం మాత్రం నాకు సర్ప్రైజే. ఎందుకంటే రాజేష్ నాకు తెలియకుండా కట్టాడు. నేను లాంగ్ బ్యాక్ నాకు ఆల్రెడీ షార్ట్ నల్ల పూసలు ఉండేది బ్లాక్ బీడ్స్, కానీ పోగొట్టేశారనమాట మా అన్నయ్య పెళ్లిలో. అప్పటి నుంచి ఇంకోటి కొనివ్వు అని అడుగుతూనే ఉన్నాను. ఇంకా ఫైనల్గా అడుగుతున్నాను అని చెప్పేసి స్కీమ్ కట్టాడు. ఈ రిలయన్స్ జ్యువెలరీలో స్కీమ్ ఎట్లుంటుందంటే మనం 11 months కట్టాలి, 12th month ఆర్నమెంట్ తీసుకోవాలి. అండ్ 12th month వాళ్ళు దానికి కొంచెం అమౌంట్ యాడ్ చేసి మనకి ఫైనల్ అమౌంట్ చెప్తారనమాట. సో ఇది స్కీమ్. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి షాప్కి వెళ్ళాం అనమాట చూడడానికి. బట్ ఆ రోజు అంత మంచిగా అనిపించక రిటర్న్ వచ్చేసాము. బట్ ఈ రోజు ఎలా అయినా తీసుకుందాము అని చెప్పి వెళ్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ అసలు ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఓన్లీ బ్లాక్ బీడ్సే కాకుండా ఇంకా వేరే ఏమన్నా మోడల్స్ ఉంటే కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ లైక్ కొట్టి చూడండి. మనమైతే లేట్ చేయకుండా షాప్కి వెళ్ళిపోదాం. వచ్చేయండి. యాక్చువల్లీ ఇంతకుముందు చూశాను అని చెప్పాను కదా, వేరే రిలయన్స్ జ్యువెల్సే, కాకపోతే వేరే జూబ్లీ హిల్స్లో ఉన్న షాప్కి వెళ్ళాము. అక్కడ అంత మంచి కలెక్షన్ అనిపించలేదు అండ్ వాళ్ళు వేసే కాస్ట్ కూడా నాకు అంత బాగా అనిపించలేదు. కొన్ని మాల్స్లో అయితే కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట. సరే ఒకసారి మాల్లో కూడా చూద్దాం, ఇంక ఇక్కడ కూడా నచ్చకపోతే వేరే ఇంకెక్కడైనా చూద్దాంలే, ఉంటాయి కదా 2-3 స్టోర్స్ వాళ్ళకు కూడా, వేరే ఏరియాలో చూద్దాము అన్నట్టు మాల్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ పెట్టిన ఈ రింగ్స్ కలెక్షన్ అండ్ చిన్న చిన్న ఇయర్ టాప్స్ ఇవన్నీ అయితే క్యూట్గా బాగున్నాయి. అండ్ ఇలా పెడతారు కదా డిస్ప్లేలో, ఇక్కడ చూపిస్తున్న ఈ నెక్లెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా చూస్తూ ఉన్నాను అనమాట. రాయేష్ ఏమో నువ్వు ఏం తీసుకోవడానికి వచ్చావు, ఏం చూస్తున్నావు అని అనేసి అడుగుతున్నాడు. నేను చెప్పాను బట్టల షాపింగ్కి వెళ్ళినా గోల్డ్ షాపింగ్కి వెళ్ళినా తీసుకోవాలి అని అనుకున్నది అన్నిటికన్నా లాస్ట్ చూస్తాము, మిగతావన్నీ మాత్రం ముందు చూస్తాము అని అనేసి చెప్తున్నాను ఇక్కడ. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూస్తున్నాను. ఇదంతా కూడా ప్లెయిన్ గోల్డ్, ఎక్కువ స్టోన్స్ అలా లేకుండా ఉన్నది. అండ్ ఇంకొంచెం వచ్చేసి యాంటిక్ జ్యువెలరీ కూడా ఉంది, కొంచెం మంచిగా ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా నేనైతే బ్లాక్ బీడ్స్ ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇది ఒక మోడల్ ట్రై చేశాను అండ్ వాళ్ళు కొంచెం చూపించారు. ఇక్కడ చూపిస్తున్న ఈ చైన్కి పిన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే లాక్ సెషన్ లాగా ఉందన్నమాట. ఇందాక చూపించింది ఒకటి ఫస్ట్, అంటే వాళ్ళు ఒక 4-5 ట్రేస్ చూపించారనమాట వాళ్ళ దగ్గర ఉన్నవి. అవన్నిట్లలోంచి మేము మళ్ళీ ఒక్కొక్క ట్రేలోంచి నచ్చినవన్నీ పక్కన పెట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. సో ఏది బాగుంది ఏంటి అని చెప్పి డిసైడ్ చేయడానికి అన్నీ ట్రై చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ట్రై చేసినవన్నీ కూడా నాకు మంచిగానే అనిపించాయి. ఇదేంటంటే కింద లాకెట్ వచ్చేసి మొత్తం ఎక్కువ బ్లాక్ బీడ్స్ వచ్చాయి. అండ్ ఇది ఇంకొక ట్రే. అండ్ ఇందులో ఏంటంటే యాక్చువల్గా చిన్న చిన్న లాకెట్స్ ఉన్నవి ఉన్నాయి అండ్ అసలు లాకెట్స్ లేనివి కూడా ఉన్నాయి. బట్ నేనేంటంటే ఎక్కువ లాకెట్ లాగా ఏం కాకుండా ఫుల్గా కవర్ అయిపోయేలాగా చూస్తున్నాను అనమాట. సో నేను వేసుకున్న అన్నిట్లో ఏది బాగుందో కమెంట్ చేయండి, నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను ఏది తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. ఇంకపోతే స్కీమ్ విషయానికి వస్తే మేము మంత్కి 5,000 కట్టాము అండ్ తను ముందు కట్టేటప్పుడే డిసైడ్ అయ్యాడు ఇది బ్లాక్ బీడ్స్ కోసం అని చెప్పేసి. సో యావరేజ్గా 12 months 11 months మనం కట్టిన 1 month వాళ్ళు ఇచ్చిన 60,000 70,000లో వచ్చేస్తుంది కదా బ్లాక్ బీడ్స్ అన్నట్టు ఆలోచించుకొని కట్టాడనమాట. సో ఫైనల్గా మేమైతే 11 months కట్టాము. 11/5 55,000 మేము కట్టాము అండ్ వాళ్ళు దానికి ఒక 5,000 యాడ్ చేసుకొని టోటల్ రౌండ్ ఫిగర్ మేము ఐటమ్ తీసుకునే టైంకి మాకు 60,000 వాళ్ళ దగ్గర ఉండిపోయింది, అంటే వాళ్ళ దగ్గర ఉన్నది మా అమౌంట్. సో ఇక్కడ చూస్తున్న ఈ లాస్ట్ 2 ఉన్నాయి కదా, ఈ 2 ఎస్టిమేట్ చేయించాము. ఇందులో ఒకటి ఫైనల్ చేసి తీసుకున్నాం అనమాట.
యాక్చువల్గా ఒకటేమో జస్ట్ 57,000 అయింది, మా దగ్గర ఉన్న అమౌంట్ కన్నా ఇంకా కొంచెం తక్కువే అయింది. ఇంకొకటేమో కొంచెం ఎక్కువ అయిందనమాట. బట్ స్టిల్ అయినా కూడా ఏది బాగుంటే అదే తీసుకో అని చెప్పాడు రాయేష్ కూడా, అందుకనే బాగుండిందే ప్రిఫర్ చేద్దాము అని. సో మీకేం నచ్చిందో కమెంట్ చేయండి. ఇకపోతే నాకు ఇక్కడ మంచిగా అనిపించింది ఏమిటంటే, స్కీమ్ కట్టాం ఇప్పుడు జనరల్గా మిగతా గోల్డ్ షోరూమ్స్లో ఎలా ఉంటుందంటే, స్కీమ్ కట్టిన వాళ్ళకి కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి మేకింగ్ ఉండదు, వేస్టేజ్ ఉండదు, ఏముండదు, జస్ట్ గోల్డ్ కాస్ట్ వేస్తారు, దాని మీద జిఎస్టీ వేసి ఇచ్చేస్తారనమాట. సో ఈ 2 మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ అలా స్పెషల్గా మనము ఒక 11 months ప్రతి మంత్ ఒక 5,000 వాళ్ళ దగ్గర ఉంచి కట్టినందుకు మనకి స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ లేవన్నమాట. జనరల్గా అందరికీ ఎంత కాస్ట్ వేస్తారో మనకి కూడా అంత కాస్టే వేస్తారు. నాకైతే ఇక్కడ స్కీమ్ కట్టడం వేస్ట్ అనిపించింది. అదే నేను ఇంతకు ముందు చాలాసార్లు గోల్డ్ షాపింగ్ చేశాను, మీకు చూపించే ఉంటాను. జాయ్ ఆలుకాస్లో అక్కడ షాపింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వేస్టేజ్ అండ్ జిఎస్టీ ఒక్కటే వేస్తారు, ఇంకేం వేయరు. వేస్టేజ్ కానీ మేకింగ్ ఇలాంటివి ఏవి మన మీద వేయరు, ఓన్లీ జిఎస్టీ ఒకటి ఉంటుంది. అందుకని నాకు ఇది అస్సలు నచ్చలేదు. నాకు అనవసరంగా స్కీమ్ కట్టాము, ఇప్పుడు మన యొక్క 60,000 వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇంకా నచ్చినా నచ్చకపోయినా ఇక్కడే తీసుకోవాలి, బయటకు వెళ్ళి తీసుకోవాలి, మా స్కీమ్ డబ్బులు వెనక్కి ఇవ్వమంటే ఇవ్వరు కదా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకొని అక్కడ ఉన్న ప్రోడక్ట్ ఒకటి ఏదో నచ్చిన బ్లాక్ బీడ్స్ తీసుకొని వచ్చేసామన్నమాట. సో ఇది నా ఎక్స్పీరియన్స్. రిలయన్స్లో స్కీమ్ కడితే రాయేష్ తన ఫ్రెండ్ ఉన్నాడు తెలిసిన వాళ్ళు అని చెప్పి కట్టారు, కానీ వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ ఉన్నా ఏమన్నా చేసేది ఏముండదు, ఇదంతా కంప్యూటర్ జనరేటెడ్ బిల్స్. సో ఎవ్వరు ఏం తగ్గించలేరు అని చెప్పి మాట్లాడి బిల్ వేసి ఇచ్చేసారనమాట. అండ్ సో అలా మా బిల్ మేము కొన్న ప్రోడక్ట్ ప్యాకింగ్ అవుతుంటే ఇక్కడ పక్కన డైమండ్ కలెక్షన్స్ ఉంటే అవి చూస్తున్నాను. యాక్చువల్గా ప్లాన్ ఉంది నెక్స్ట్ మంత్ కానీ, అంటే శ్రావణ మాసంలో అందరు గోల్డ్ కొనుక్కుంటారు కదా, సో అలా శ్రావణ మాసంలో ఏదన్నా గోల్డ్ తీసుకుందాము అని అనేసి అనుకుంటున్నాను. జనరల్గా ఇప్పటివరకు అయితే గోల్డే తీసుకునే ప్లాన్ ఉంది, కానీ అక్కడ చూపించే వాళ్ళు ఉంటారు కదా మేనేజర్, ఆయన మోటివేట్ చేస్తున్నారనమాట. అంటే గోల్డ్ కంటే కూడా డైమండ్ కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది మేడం అది అని చెప్పి. నేనేంటంటే సరే చిన్నదైనా కూడా కొంచెం డైమండ్ మన దగ్గర ఉంది అంటే డైమండ్ కూడా కొనుక్కున్నాము అనే ఫీల్ మంచిగా ఉంది కదా అని చెప్పేసి చూస్తున్నాను. నిజంగానే అంటే డైమండ్కి 14 క్యారెట్స్ 18 క్యారెట్స్ గోల్డ్ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ట్రై చేసేది నాకు చాలా బాగా నచ్చింది, ఇది డైమండ్ నెక్లెస్. సో అలా మేము అవి వేరే నెక్లెసెస్ అన్నీ చూసేసరికి ఇక్కడ మాదైతే బిల్లింగ్ అయిపోయింది. మేము కట్టిన స్కీమ్ కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వచ్చిందనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎంత పే చేశాను ఏం తీసుకున్నాను అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళాక చూపించేస్తాను. సో ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది కదా అది పే చేసి దానికి ఇక్కడ బిల్ తీసుకుంటున్నాను. అంటే బిల్ మొత్తానికి ఇస్తారు, పే చేసిన దానికి మాత్రమే కాకుండా. సో ఫైనల్లీ అలా బిల్ కట్టేసేసి నేనైతే ప్రోడక్ట్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఐఎమ్ సో హ్యాపీ. కాస్ట్ రీజనబుల్గా లేదు అండ్ వాళ్ళు జస్టిఫికేట్ చేయలేదు, అంటే బయట స్కీమ్ 12 months స్కీమ్ కట్టినందుకు మనకి ఎలాంటి యూజ్ లేదు అనే ఒక ఫీల్ తప్ప ప్రోడక్ట్ వైజ్ నాకు ఎలాంటి బాధ లేదు. నాకు నచ్చిన ప్రోడక్ట్ అండ్ నచ్చినట్టు తీసుకున్నాను. సో నాకు ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ బట్ నాట్ హ్యాపీ విత్ ద పాలసీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా మా ప్రోడక్ట్ వచ్చేసింది, ప్యాక్ చేసేసి ఇస్తున్నారు. సో ఇదన్నమాట ఫైనల్గా బిల్ 70,000 అయింది. మాకు చెప్పాను కదా మా 60,000 ఉన్నాయి అని చెప్పేసి, అండ్ ఆల్రెడీ పైన ఒక 10,000 అలా ఎక్స్ట్రా పడితే అది కట్టి ప్రోడక్ట్ తీసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ప్యాకింగ్ చేసేస్తున్నారు. అండ్ మీరు ఎలాంటి గోల్డ్ స్కీమ్స్ కడతారు, ఇంకా ఏదైనా బెనిఫిట్ అయ్యే గోల్డ్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే నాకు కింద షేర్ చేయండి, బికాస్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది గోల్డ్ స్కీమ్స్ కట్టడం. రాయేష్ కట్టినా కట్టకపోయినా నేనన్నా కడదాము అని చెప్పి ఈసారి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అనమాట. సో మంచి స్కీము కొంచెం బెనిఫిట్ అయ్యే ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, సో దట్ నాకు యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడైతే మా ప్రోడక్ట్ ప్యాక్ చేసేస్తున్నారు. ఎస్ ఫైనల్గా అయితే ప్రోడక్ట్ ప్యాక్ చేసి అండ్ ఆ బ్యాగ్లో మన బిల్లు ఇంకా ప్రోడక్ట్ 2 పెట్టిచ్చేస్తారనమాట. అండ్ మేము స్కీమ్ కట్టాం కాబట్టి స్కీమ్ మీద బిల్ సిగ్నేచర్స్ తీసుకున్నారు. ఇంటికి వెళ్ళిపోయి ప్రోడక్ట్ చూద్దాం. ఇప్పటి వరకు చూసారు కదా మేము ఏమేమి చూసామో, ఆర్నమెంట్స్ అండ్ డైమండ్స్
చూసాము, నేను నెక్లెస్ చూసాను, ఇలా చాలా చూసాను అనమాట. కానీ ముందు చెప్పినట్టు నేను వెళ్ళింది మాత్రం బ్లాక్ బీడ్స్ మాత్రమే తీసుకోవడానికి వెళ్ళాను. స్కీమ్ కట్టేటప్పుడే రాయేష్ అనుకున్నాడు బ్లాక్ బీడ్స్ కోసమే అని చెప్పేసి, అందుకే అంత అమౌంట్ సరిపోని కట్టాము. మేము మంత్లీ 5,000 అలా కట్టామన్నమాట. అండ్ ఇది నేను తీసుకున్న ఆర్నమెంట్. అమ్మాయిలకైతే బట్టలు అన్నా బంగారం అన్నా ఎందుకు ఏదో ఒక తెలియని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. రిలయన్స్ జ్యువెల్స్ షాప్ పేరు. ఇక్కడే స్కీమ్ కట్టాము. సో క్లియర్ పెట్టుకొని చూపిస్తాను. యాక్చువల్గా ఈ చైన్ తీసుకోవడానికి ఇప్పుడు అందరూ అయితే డైమండ్ లాకెట్ వచ్చి సన్నగా ఉన్న చైన్స్ తీసుకుంటున్నారు కదా. ఫస్ట్ థింగ్ నాకు అలా ఇష్టం లేదు, అండ్ రాయేష్కి కూడా అలా నచ్చలేదు అనమాట. బ్లాక్ బీడ్స్ అంటే బ్లాక్ బీడ్స్ లానే ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. అండ్ నాకు ఈ చైన్లో డీటెయిలింగ్ బాగా నచ్చింది అనమాట. కింద 3 బాల్స్ లాగా వస్తాయి, అండ్ ఈ కింద చిన్న 3 గజ్జల్లో ఉన్నాయన్నమాట. దీనికి కూడా ఒక చిన్న బ్లాక్ బీడ్స్ వస్తాయి. అండ్ మెయిన్గా నచ్చింది అయితే ఈ డిజైన్. ఇక్కడ మంచిగా ఒక పొడుగు పూసల్లాగా వచ్చాయన్నమాట ఇవి. అండ్ దీంట్లో చాలా మంచిగా గోల్డ్ ఉంది. ఆల్మోస్ట్ ఇది 10 grams ఉందన్నమాట. ఈ పూసలు తీసేస్తే 9.5 grams అలా వచ్చింది. ఓన్లీ గోల్డే 9.5 grams ఉంది. అండ్ ఇలా పెట్టుకుంటే మెడలో కనిపించాలి అని చెప్పేసి ఇద్దరి ఫీలింగ్ కూడా. మరి డైమండ్స్లో కూడా చూసాము, అవి ఎలా ఉంటాయంటే చాలా సన్నగా ఉంటున్నాయి చైన్స్, మంచిగా అనిపించట్లేదు. అండ్ మెడలో అయితే అసలే కనిపించినట్టు లేవన్నమాట. అందుకని ఇలా తీసుకున్నాము. సో ఇది బ్లాక్ బీడ్స్ వేసుకోగానే ఏదో ఒక తెలియని మంచి లుక్ వస్తుంది అమ్మాయిలకి. అందుకని నాకు ఎప్పుడు ఇలా చిన్నది తీసుకోవడం ఇష్టము. నాకు ఆల్రెడీ లాంగ్ ఉంది, కానీ చిన్నది తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకపోతే కాస్ట్ డీటెయిలింగ్కి వస్తే ఇది వచ్చేసేసి నాకు ఆల్మోస్ట్ 10 grams పడింది అనమాట. ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు 6833 ఉంది కాస్ట్ వచ్చేసి. జస్ట్ ఓన్లీ కాస్ట్ చూపిస్తాను చూడండి. ఇదేమో గోల్డ్ కాస్ట్. ఈరోజు 6833 అనేది గోల్డ్ కాస్ట్. అండ్ ఇది మొత్తం నెట్ వెయిట్. అందులో 9 grams అనేది గ్రాస్ వెయిట్ అనమాట. అంటే ఓన్లీ గోల్డ్ 9 grams ఉంది. మొత్తం దీని కాస్ట్ ఇదంతా పడేసేసి 68,700 అలా వచ్చింది. మనకి ఎలాగో జిఎస్టీ అవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి లాస్ట్లో 70,000 అయిందనమాట. జనరల్గా మేము ఎక్కువ గోల్డ్ జాస్ అలుకాస్లో అలా తీసుకుంటాము. అక్కడ స్కీమ్స్ బాగుంటాయి అండ్ కాస్ట్ వేయడం కూడా బాగుంటుంది. ముందు వీడియోలో నేను మాట్లాడుతూ వచ్చినట్టు ఆల్రెడీ మనం రాయేష్కి తెలియకుండా కట్టాడు. అంటే స్కీమ్లో ఆఫర్స్ ఏంటి, అసలు బయట గోల్డ్ స్కీమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్ ఉంది రిలయన్స్లో అని చెప్పేసి కట్టాడనమాట. బట్ మనకి పెద్దగా ఆఫర్స్ లేవు అని అనేసి అనిపించింది. బట్ స్టిల్ స్కీమ్ ఆల్రెడీ కట్టేసాము, 12 months అయిపోయింది. ఇప్పుడు మన డబ్బులే వాళ్ళ దగ్గర ఉన్నాయి, తప్పదు తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాము. నాకు కాస్ట్లో సాటిస్ఫైడ్గా లేదు, కానీ ప్రొడక్ట్ అయితే చాలా సాటిస్ఫైడ్గా ఉంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఇప్పటి కోరిక కాదు, ఆల్మోస్ట్ 1 year నుంచి వెయిట్ చేస్తున్నా ఆర్నమెంట్ అనమాట. అంటే 1 year నుండి వెయిట్ చేస్తున్నాను ఈ బ్లాక్ బీడ్స్ కోసం. ఫైనల్లీ ఐ గాట్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీకు ఇది ఎలా అనిపించిందో, అండ్ మీరు ఎప్పుడైనా గోల్డ్ స్కీమ్స్ ఎక్కడన్నా కట్టి ఉన్నా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి స్కీమ్ కాకుండా ఏదైనా మంచి స్కీము మనకి బెనిఫిట్ అవుతుంది అని ఏదన్నా ఉంటే అది ఏదైనా పర్వాలేదు, నేను ట్రై చేస్తాను. స్పెషల్గా నాకు హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే కమెంట్స్ చదివే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీరు ఏదైనా మంచి స్కీమ్ బెనిఫిట్ అయ్యేది కడుతూ ఉంటుంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు పర్సనల్గా చాలా ఇష్టం స్కీమ్స్ కట్టడం, అందుకని అనేసి నేను అడుగుతున్నాను. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్